బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేతల సమావేశం జరుగుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సాయంత్రం 4 గంటలకు ఆ భేటీకి హాజరు కాబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేతను ప్రకటించబోతోంది టీడీపీ. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్. మరి పార్లమెంటరీ నేత ఎవరు అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు బలం ఉంది. అయితే ఈ నెల 24 నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, అలాగే వాటి వైఖరికి సంబంధించి వాటితో పాటు ఎటువంటి అంశాలు లేవనెత్తాలి, ఈ అంశాలపై కేంద్ర పార్లమెంటరీ భేటీ జరగబోతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఈ నేపథ్యంలో ఎవరిని అక్కడ పార్లమెంటు నేతగా ఎన్నుకోబోతోంది తెలుగుదేశం పార్టీ అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పేరు, అలాగే ఇన్ఫాక్ట్ 16 మందికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇటు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాగే కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. ఇన్ఫాక్ట్ పార్లమెంట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. అలాగే మాత్కుమిల్ భరత్ పేరు వినిపిస్తోంది. దాంతోపాటు ఇక్కడ గంటి హరీష్ మాథూర్, పుట్టా మహేష్ యాదవ్, కేశినేని చిన్ని, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, ఈయన కూడా కేంద్ర మంత్రి అయ్యారు కాబట్టి ఈయనకు కూడా ఉండకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. దాంతోపాటు లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాగుంట శ్రీనివాసులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే నాగరాజు, బైరెడ్డి శబరి, అంబిక లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, అలాగే ప్రసాదరావు, వీళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే 16 మందిలో 14 మంది పేర్లకు సంబంధించి ఉన్న నేపథ్యంలో ఎవరిని ఇక్కడ పార్లమెంటు నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ఈ భేటీకి సంబంధించి పూర్తవబోతోంది. పూర్తయిన తర్వాత పేరు ఎవరు అనే అంశానికి సంబంధించి క్లారిటీ రాబోతోంది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేతను ప్రకటించబోతున్నారు చంద్రబాబు మరి కాసేపట్లో. ఇప్పటికీ కేంద్ర మంత్రులుగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటరీ నేత ఎవరు అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 24 నుంచి, అంటే రేపు లేదు ఎల్లుండి నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డిస్కషన్ ఇప్పుడు జోరెందుకుంది. మరి కాసేపట్లో క్లారిటీ రాబోతోంది. ఇక్కడ ప్రధానంగా వినిపించే సీనియర్స్గా వినిపిస్తున్న పేర్లు మాత్రం చాలా ఉన్నాయనే చెప్పుకోవాలి. మరి ఎవరిని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకోబోతోంది, ఎవరి పేరుని ప్రకటించబోతున్నారు చంద్రబాబు, తెలుసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఎవరెవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి, ఎవరి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది? మరికొద్ది సేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. చంద్రబాబు కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సమావేశంలో పార్లమెంట్ లో టీడీపీ పార్లమెంటరీ నేతను ప్రకటించనున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు కూడా పూర్తయ్యాయి. ఎవరిని పార్లమెంటరీ నేతగా ప్రకటించాలనే దాని మీద ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఉన్నారో, అలాగనే గుంటూరు ఎంపీగా గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అలాగే మొత్తం 16 మంది, రాష్ట్రంలోంచి చూసుకుంటే 16 మంది ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారనే దాని మీద పార్టీ నాయకులతో కూడా చంద్రబాబు మాట్లాడటం జరిగింది. సో దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో జరగనున్న సమావేశంలో ఎంపీలందరూ కూడా హాజరవుతారు. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈ సమావేశంలోనే పార్లమెంటరీ నేతను ప్రకటించనున్నారు. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సో ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వైఖరి కావచ్చు, అలాగే చర్చకు సంబంధించి ఏదైతే లేవనెత్తాల్సిన అంశాలకు సంబంధించి కావచ్చు, పార్లమెంట్ ఏ ఇష్యూస్ రైజ్ చేయాలన్న దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో కేంద్రాన్ని నుంచి ఇప్పుడు రాష్ట్రానికి, ఎందుకంటే రాష్ట్రం ప్రజెంట్ ఫైనాన్షియల్ గా రాష్ట్ర ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సినటువంటి సహకారం మీద సంబంధించి కావచ్చు, అలాగనే ఎంపీలు ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువగా నిధులు తీసుకొని రావటం కావచ్చు, ప్రాజెక్టులు తీసుకొని రావడానికి సంబంధించి కావచ్చు, ఏం చెయ్యాలి, ఎలాగా ముందుకెళ్లాలనే దాని మీద కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక క్లియర్ గా ఒక అవగాహన అయితే కల్పించనున్నారు ఎంపీలకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీల్లో కొత్త వారు కూడా ఎక్కువగా ఉండటంతో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి
ఏదైతే నిధులు కావచ్చు, ఇతర ప్రాజెక్టులు ఇలాంటి వాటికి సంబంధించి కూడా. సో వీటన్నిటి ఎందుకంటే అదే ఎన్డీఏలో టీడీపీ కూడా భాగస్వామిగా ఉన్న నేపథ్యం, అలాగనే 2 కేంద్ర మంత్రి పదవులు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా సానుకూలంగా రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలనే దాని మీద, అలాగే ఎవరెవరి ద్వారా ఏ విధమైనటువంటి నిధులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు తీసుకురావచ్చు అనే అంశాల మీద కూడా చంద్రబాబు పార్లమెంటరీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు అంటే ఇటువంటి అంశాలు పరిగణలోకి వచ్చినప్పుడు అంటే కింజరపు రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రిగా ఉన్న వాళ్లకు సంబంధించి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోందా, లేకపోతే కొత్త వాళ్ల పేర్లు ఏమైనా ప్రస్తావనకు వస్తున్నాయా రామారావు? సో సచిన్ ఖచ్చితంగా, ఎందుకంటే దీనికి సంబంధించి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎవరిని పార్లమెంటరీ ఎంపీలకు సంబంధించి పార్లమెంటరీ నేతగా ప్రకటిస్తారనే దానికి సంబంధించి అయితే మాత్రం ఇంకా స్పష్టంగా ఎటువంటి ఏదైతే నిర్ణయం కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎవరు పార్లమెంటరీ నేతగా ఉంటారు, టీడీపీ పార్లమెంటరీ నేతగా ఉంటారు అనేది అయితే ప్రకటిస్తారు. దీనికి సంబంధించి కొత్త వాళ్ళ కంటే కూడా సీనియర్ ని కనుక పార్లమెంటరీ నేతగా ప్రకటించినట్లయితే కొంత ఎందుకంటే సీనియర్ అవ్వడంతో కొంత కేంద్రంతో మాట్లాడటం కావచ్చు, అలాగనే నిధులు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు మాట్లాడటానికి అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు, ఆయన ఆల్రెడీ ఇప్పటికే 3 సార్లు గెలిచారు. సో ఎంపీగా సీనియర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాగనే మెయిన్ గా చూసుకున్నట్లయితే పెమ్మసాని చంద్రశేఖర్ పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన కమ్యూనికేషన్ కావచ్చు, ఇతర విషయాల్లో కూడా చాలా ముందున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా కూడా పదవి వచ్చింది మొదటిసారిగా గెలిచినప్పటికీ కూడా. సో ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సో ఇవి కూడా ఉపయోగపడతాయని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే టీడీపీ పార్లమెంటరీ నేతగా ప్రకటించే అవకాశం ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి అన్ని అంశాలను కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫైనల్ గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి 16 మందిలో ఆల్మోస్ట్ 12 మంది పేర్లు వినిపించినప్పటికీ కూడా ఫైనల్ గా ఎవరిని ఖరారు చేస్తారనే దాని మీద అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో జరగనున్నటువంటి సమావేశం తర్వాత సమావేశంలోనే సో సమావేశం ముగిసిన తర్వాత చివరిలోనే పార్లమెంట్ నేతను కూడా ప్రకటించే అవకాశం ఉంది. సచిన్ రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేతల సమావేశం జరగబోతోంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేతను ప్రకటించబోతున్నారు చంద్రబాబు. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్. పార్లమెంటరీ నేత ఎవరు అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీల బలం ఉంది. ఈ నెల 24 నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. లోక్సభలో అనుసరించి